చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, పామరులు వస్తున్నారు, రకరకాల అలవాట్లు బానిసలైన వాళ్ళు వచ్చి మాకు ఏదైనా మార్గం చూపించండి, ఈరోజు బయటపడాలని. ఆయన సైకాలజిస్ట్, ఫిలాంథ్రపిస్ట్ అంటే ఎవరంటే అన్నిటికి సంబంధించిన నాలెడ్జ్ ఉందో ఒక మనిషిగా ఆయనకు ఆ నాలెడ్జ్ ఉంది. మీరు ఏ సబ్జెక్ట్ అనేది తీసుకోమని, డాక్టర్స్ చదువుతూ ఉంటారు, ఇంజనీర్స్ చదువుతూ ఉంటారు, కన్స్ట్రక్షన్ సంబంధించి ఆయన కన్స్ట్రక్షన్ చేసినట్టు చూస్తాం. ఈ పని మనలో ఎవరైనా ఒకరైనా చేయగలరా నన్ను నేను ప్రశ్నిస్తున్నాను. నేను అవాకైనా నేను వచ్చి చూసి 30 సంవత్సరాల తర్వాత వచ్చాను. నాకు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా చూసాయిగా కూడా తెలియదు. నేను డబ్బు సంపాదన వేటలో ఉన్నాను. ఈడ చూస్తే అది ముగ్గురులో ఒకడు ఇంత సాధించగలరా. ఆ కారు తీసుకొని నేను వెళ్తా ఉంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో రోడ్డు వేసేది మోక్షం విశ్వేశ్వరయ్యేలాగా రోడ్డు వేస్తున్నాను. అది చిన్న పని. అసలు ఇంత లైటింగ్ ఒక్క మనిషి తన సొంత డబ్బులతో చేయగలరా? ఇప్పటిదాకా ప్రపంచంలో ఎప్పుడైనా చేసినారు. అందరి దగ్గర చందాలు వసూలు చేసి వాళ్ళు ఇచ్చి ఒక భూస్వామికి ఆ భూస్వామికి ఇది కుదురుతుందా? ఒక భక్తుడికి దేవుని ఎదుటో నేను ఎప్పుడు కానీ ఒక మాట అంటే మీరందరూ నా మీద పడతారు. దేవుని నేనేమన్నా అంటే కానీ జనాలు అందరూ ఏమన్నా వాడు సమాధానం ఎవరో కుదురుతుందా? ఎలా? నిజంగా నా క్వశ్చన్ మార్క్ అదే ఆయన ముందు క్వశ్చన్ మార్క్ పెట్టారు. నిజంగా సమయాభావం కాబట్టి నా దగ్గర ఉండేదంతా కూడా నేను చెప్తే మీకు నా మీద అభిప్రాయం ఉంటుంది. ఇక్కడ ఇలాంటి వ్యక్తికి నా చేయాల్సింది ఏమంటే ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఎతికి చూడండి. ఒకసారి కరెంట్ కొంచెం ట్రాన్స్లేట్ ఎదుగుతున్నాయి, గంట సేపు అయినా పెట్టుకోండి వాళ్ళ. ఆయన నిజంగా అదృష్టవంతులు. నేను చాలా ఆనందంగా ఉన్నాను ఈరోజు. మీ పేరైతే ఎప్పుడు మారిపోతున్నాను. బుచ్చయ్య గారు ఎవరు, ఆ బుచ్చిరెడ్డి ఎవరు నేనైతే చూడాలనుకున్నాను. ఎప్పుడు మీ గురించే మాట్లాడతాను, రాముడు మీ గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ.